ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. కానీ 800, 900 ఉన్నటువంటి ఓట్లల్లో ఆ ఓట్లని వైసీపీ తరపున గెలిచినటువంటి అభ్యర్థుల్ని మేము ఏ రకంగా ప్రలోభాలు పెట్టి మా వైపు మలుచుకున్నామో అన్నట్టు విధంగా వాళ్ళు మాట్లాడుతున్నారు. మేము కర్నూలు కానీ, కడప కానీ, అదే రకంగా నెల్లూరు, ఈ 3 జిల్లాలలో స్పష్టమైనటువంటి ఆధిక్యతతో వైఎస్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు గెలుపొందిన మాట వాస్తవమా కాదా? మరి ఆ రకంగా ప్రజల తీర్పుతో గెలిచినటువంటి ప్రజాప్రతినిధుల్ని సంతలో గొర్రెల్లాగా వాళ్ళకు ప్రలోభాలు పెట్టి, లేకపోతే భయభ్రాంతులకు గురి చేసి, కేసులు పెట్టించి, విపరీతమైనటువంటి అదేదో వర్కులు అంటే ప్రభుత్వ సొమ్ము కాదు, వీళ్ళు సొంత డబ్బులు ఇచ్చినట్టుగా వర్క్ ఆర్డర్లు, కోట్ల రూపాయల వర్క్ ఆర్డర్లు ఇచ్చి కొద్ది గొప్ప ఓట్లతో గెలిచి పెద్దగా చంకలు గుద్దుకుంటున్నారు. ఇదే తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టక మునుపు జస్ట్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి పోటీ చేస్తే అప్పటికి ఇంకా పార్టీ కూడా పెట్టకుండానే చిత్తూరు, కడప, పశ్చిమ గోదావరి జిల్లాలలో ఏ రకంగా విజయం సాధించిందో మీరు చూసింటారు. కనీసం చిత్తూరు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో పోటీ కూడా పెట్టుకోలేక వాళ్ళ సభ్యుల్ని కాంగ్రెస్ క్యాంపులకు పంపించి రాజకీయం చేసినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఇటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ ఈరోజు అధికార బలంతో దౌర్జన్యాలతో కొద్ది గొప్ప ఓటుతో గెలుచుకొని దాని ఏదో ప్రజా తీర్పుగా మాట్లాడుతుండడం ఎంతవరకు సమంజసం? ఈ విషయం నిజంగా వాళ్ళు నిజంగా సిగ్గుపడాలి. ఈ ప్రలోభాలను చేయడంలో మేము విజయం సాధించామని చెప్పుకోవాలి, ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచాము అని చెప్పుకోవాలి. ఇది గెలుపు కాదు వాళ్ళకి. కేవలం ప్రలోభాలతో గెలుచుకున్నాము, లేకపోతే ప్రజాస్వామ్యాన్ని తలదించుకునే విధంగా మేము వివరించి మా వైపు నుంచి ప్రలోభాలు పెట్టి తీసుకున్నాము, ఒక పార్టీతో గెలిచినటువంటి సభ్యుల్ని బలవంతంగా లాక్కొని విజయం సాధించాము అని చెప్పేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. పైన భగవంతుడు కూడా గమనిస్తున్నాడు. ఏ రకంగా అయితే శిశుపాలుడు 100 తప్పులు చేసేంత వరకు భరించారు, దగ్గర ఆ టోటల్గా ఈ తెలుగుదేశం ప్రభుత్వం వస్తోంది. ప్రజలు వాళ్ళకు ఓటు హక్కు వచ్చిన రోజు శిక్షించే పరిస్థితి వస్తుంది. నిజంగా వీళ్ళకు అంత ధైర్యం అనేది ఉండింటే మరి ఆ శాసనసభ్యుల్ని వాళ్ళు ప్రలోభాలు పెట్టి తీసుకున్నటువంటి శాసనసభ్యుల్ని మరి రాజీనామా చేయించి ఎందుకు ఎన్నికలకు పోలేకపోతున్నారు? అదే రకంగా ఎంపీటీసీ సభ్యులు ఇతర పార్టీలో గెలిచినటువంటి ఎంపీటీ సభ్యుల్ని తీసుకున్నారు, మరి వాళ్ళని రాజీనామా చేయించి ఎన్నికలకు పోమ్మనండి. అలా పోలేరు. మేము గెలిచినటువంటి వాళ్ళను, ఇతర పార్టీలతో ప్రజల తీర్పుతో గెలిచినటువంటి వాళ్ళను మాకున్నటువంటి డబ్బు బలంతో కొనుక్కునేదే మాకు చేత వస్తుంది అనే రైతులో వ్యవహరిస్తున్నారు. ఇది చాలా కాలం సాగదు. మేము కూడా ఎక్కడ పొరపాటు జరిగిందో బేరీజులు వేసుకుంటాం. అది ప్రజలకు సంబంధించిన తీర్పు కాకపోయినా ఖచ్చితంగా దాన్ని పోస్ట్మార్టం చేసుకొని భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అతి శక్తివంతమైనటువంటి పార్టీ, ప్రజలు నిర్ణయించేటువంటి పార్టీగా దాన్ని తీర్చిదిద్దుకుంటాం. సభలో చర్చ జరుగుతోంది, అయిపోయింది ఇప్పుడే. మైనార్టీల సంక్షేమం పైన పదే స్పీకర్ గారిని అడగడం జరిగింది, అవకాశం ఇవ్వమని, ఇవ్వలేదు. మైనార్టీల సంక్షేమం గొప్పగా చేశామని చెప్తుంటారు వీళ్ళు. మైనార్టీల సంక్షేమం ఏం చేశారో ఒకసారి వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఇంతవరకు పేషిమాములకు, మౌజాన్లకు జీతాలు ఇచ్చామంటున్నారు, కానీ 4-5 నెలల పైగా వాళ్ళకి జీతాలు చెల్లించట్లేదు. మైనార్టీల సంక్షేమమే మేము చేస్తామంటున్నారు, కానీ ఏ ఒక్కటి వరకు ఉపయోగపడే కార్యక్రమం చేశారా? దివంగత నాయకుడు రాజశేఖర రెడ్డి గారు మైనార్టీలకు రిజర్వేషన్స్ కల్పించి అలా రాజకీయంలో కూడా వాళ్ళు ఎదగటానికి అవకాశం ఇచ్చి అనేకమైనటువంటి యూనివర్సిటీస్లో కానీ ఉద్యోగాలలో కానీ ఆ రిజర్వేషన్స్ వల్ల వాళ్ళకి ఎంత గొప్పగా జరిగిందో మీకు అందరికీ కూడా తెలిసిన అంశమే. మరి అదే నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు రిజర్వేషన్స్ 12% తెలంగాణలో ఏదైతే ప్రపోజల్ ఉందో అది పెట్టే ధైర్యం నీకుందా? కేవలం ప్రతి ఒక్క సంక్షేమం గురించి మభ్యపెట్టే మాటలు మాట్లాడతాడు తప్పితే సీరియస్గా తీసుకోడు. ఈరోజు ఏ ఒక్కరికి భద్రత లేకుండా పోయింది. ఏ వ్యవస్థను ఆ వ్యవస్థను పని చేసుకునే విధంగా వీళ్ళే సొంతంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ రకంగా చెప్తే ఆ రకంగా చేయాలి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. స్వయంగా ముఖ్యమంత్రి గారి విజయనగరం జిల్లాలలో ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ పనులు జరుగుతున్నాయా అని చెప్పి అధికారుల ముందర మాట్లాడడం సమంజసమా? ఈ రకమైనటువంటి రాజకీయాలు చేయాలనుకుంటుంటే కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారి పరిపాలన 5 సంవత్సరాల్లో మాకు ఇట్లాంటి ఆలోచన ఉండింటే
తెలుగుదేశం పార్టీ అప్పుడే భూస్థాపితమయ్యేది. మేము ఎప్పుడు అటువంటి ఆదేశాలతో పని చేయలేదు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఉండేవాళ్ళం. అందరికీ సమానంగా ఉండాలి, అందరికీ కరెక్ట్గా ఏదైతే ప్రజలు ఉన్నారో ప్రజాస్వామ్యం విలువలకు తెలియాలన్న రీతిలో మేము పరిపాలించినాం. కానీ ఎప్పుడు ఇంత దుర్మార్గంగా అక్రమంగా ఇంత భయబాంధులకు గురి చేసి ఏ రోజు కూడా పరిపాలన చేయాల. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన పనిలే. మన పార్టీతో ప్రజలు తీర్పుతో గెలిచినటువంటి వ్యక్తులను ప్రలోభాలతో లాక్కొని అడ్డదిడ్డంగా ఈ గెలుపు, దీన్ని కూడా ఈ ప్రలోభాలను మేము విజయం సాధించామని చెప్పి వాళ్ళు ఆనందపడుతుంటే అది ఇంకా వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తాం. గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ గురించి ఇంకా నేను ఇంతవరకు మాట్లాడలేదండి. ఇప్పుడు వచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ ఉన్నటువంటి 3 జిల్లాల్లో పోటీ చేసినామో రికార్డ్స్ పరంగా, మీరు ఇప్పుడు కూడా కడప జిల్లాలో కలెక్టరేట్లో ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎంతమంది గెలిచారన్నటువంటి రికార్డు తీసుకో, దాని గురించి మాట్లాడాను. కానీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్గా పోలింగ్ కూడా ఇంకా స్టార్ట్ కాదు. కడపనంతా పసుమయం మాస్తారంటారా? అంత రంగులు కొట్టేసుకుంటారా మొక్కలకంతా? ప్రజలు అంటే ఒక 300 మందితో ఒక 20 మందిలో 30 మందిలో ప్రలోభాలు పెట్టి చేసుకోవడం కాదండి రాజకీయం అని అంటే. మరి ఇదే తెలుగుదేశం పార్టీ గతంలో 30 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ అన్నటువంటి పార్టీ కనీసం పోటీ చేయలేక సభ్యులను కాంగ్రెస్ క్యాంపులకు పంపించినటువంటి రోజు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఆ మాట చెప్తున్నారా? ఈరోజు అరాచకాలు చేసిందంటే మరి తెలుగుదేశం జగన్మోహన్ రెడ్డి గారు 5.5 లక్షల మెజార్టీతో ఎందుకు గెలుస్తారు? రాష్ట్రంలో వీళ్ళు ఇన్ని అరాచకాలు, అదే చిత్తశుద్ధి ప్రజలు ఓటేస్తారు అన్నటువంటి వీళ్ళకి నమ్మకం ఉంటే ఈరోజు వాళ్ళ క్యాంపులోనే తీసుకుపోయారు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సభ్యుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వాళ్ళందరినీ రాజీనామా చేసి తెలుగుదేశంలో గెలిపించుకోమని. మరి ఈరోజు శాసనసభ్యులు రాకపోయినారా? కోట్లాది రూపాయలు తీసుకుపోయి వాళ్ళతో రాజీనామా చేసి ఎలక్షన్స్కి రమ్మనండి. మేము ఆ రోజు చిత్తశుద్ధితో పార్టీ మారేటప్పుడు కాంగ్రెస్ సింబల్తో గెలిచాము అని చెప్పి మేము ధైర్యంగా రాజీనామా చేయించుకొని ఉప ఎన్నికలకు పోయినాం. మరి ఎందుకు పోలేకున్నారు వీళ్ళు? వాళ్ళకు మాకున్నటువంటి తేడా ఏంటండి? పార్టీ నిర్ణయించుకుంటుందండి. ఇది టూ అర్లీ కదా. పార్టీ నిర్ణయించుకుంటుంది. పార్టీ అధ్యక్షుడు పార్టీ పోలిట్ బ్యూరో ఏ నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవిస్తారు. ఇప్పుడు మొన్న జరిగిన ఏదైతే ఎలక్షన్ జరిగినాయో లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించింది, మీరు ఒకసారి కూడా పరిశీలిస్తే క్యాంపులు పెట్టి ఆ క్యాంపులు పెట్టే ముందు ప్రతి ఒక్కరిని బలవంతంగా ఫోర్స్గా ఇండ్లకు వచ్చి పోలీసుల సహాయంతో తీసుకుపోయినది ఎంపీటీసీలు. అంటే వాళ్ళు ప్రజల చేత స్వచ్ఛంగా ఓటు వేసి గెలిపించిన వ్యక్తులు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిల్. వాళ్ళు బై ఫోర్స్ తీసుకుపోయి అక్కడ అన్నీ ఏ మతాలకు సంబంధించిన ఆ మతాలతో ప్రామిస్ చేసి వాళ్ళకి చెక్కులు ఇష్యూ చేసి వాళ్ళ దగ్గర మళ్ళీ బాండ్ పేపర్ రాసుకుని ఘనత తెలుగుదేశం పార్టీ. ఇట్లా అన్యాయంగా అక్రమంగా గెలిచిన దాన్ని విజయం అంటారా? ఖచ్చితంగా మేము కోర్టును ఆశ్రయిస్తాము. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కూడా మళ్ళీ ఒకసారి బేరేజ్ చేసుకుని కదా అక్కడ కంప్లైంట్ చేస్తాం. ఈరోజు నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే నిజంగా 21 మంది ఎమ్మెల్యేతో మీరు రాజీనామా చేసి ప్రజల్లో ఎవరు పక్క ఉన్నారో తెలుసు, వాళ్ళే డిసైడ్ చేస్తారు. కాబట్టి అన్యాయంగా అక్రమంగా ఈ విధంగా మీరు బై ఫోర్స్ చేసుకొని అన్ని అక్రమంగా చేసిన గెలుపు కాదని చెప్పేసి ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఇది ఒక మచ్చలాగా తెలుగుదేశం నిలిచిపోతుంది.